ఈ దేశంలో ఉండే రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్న శక్తులకు వ్యతిరేకంగా మనం కొట్లాడుతున్నాము. సో ఇది నా సామాజిక బాధ్యత అనుకుంటున్నాను. నేను ఏదో రాజకీయ పార్టీ నాయకుడిగా వ్యవహరించడం లేదు. నాకున్న పరిమితమైన అవగాహనతోటి రాబోయే ప్రమాదాన్ని ఊహించి ఆ కార్యాచరణలో భాగంగానే ప్రయత్నం చేస్తున్నా. ఎస్, డెఫినెట్గా కాన్సిక్వెన్సెస్ నాకు తెలుసు. మీరు ఏ ఎన్నికలైనా మోడీ గారు అమిత్ షా గారు ఇన్నిసార్లు ఎవ్రీ ఆల్టర్నేట్ డే మోడీ గారు అమిత్ షా తెలంగాణకు వస్తున్నారు. స్ట్రైట్గా టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఏఐసిసి ప్రెసిడెంట్ను కానీ ఏఐసిసి లీడర్స్ కూడా టార్గెట్ చేయట్లేదు. యాజ్ ఎ ఇండివిజువల్ నా మీదనే ఫోకస్డ్గా మాట్లాడుతున్నారు అని అంటే నేను లేవనెత్తిన అంశం అనేది వాళ్లకు ఇబ్బందికరంగా మారింది. ఇది మన అందరి బాధ్యత. దీన్ని ఎదుర్కోవాలనుకుంటే పబ్లిక్ సెక్టర్ యూనిట్స్లో ఉన్న పిఎస్యులో ఉన్న 60 లక్షల కోట్ల ఆస్తులను కాంగ్రెస్ పార్టీ సంపాదించి పెట్టి వారసత్వ సంపద కింద నరేంద్ర మోడీ గారి చేతులకు ఇస్తే 6 లక్షల కోట్లకు వాటిని అమ్మేసిండు. సో ఈరోజు ఆయన ఒక నేరేషన్, నాకు ఫ్యామిలీ, నాకు కుటుంబం లేదు, నాకు అవసరాలు లేవు, నా దగ్గర ఆస్తి లేదు, కాబట్టి నేను నిజాయితీ పరునని వారు మాట్లాడుతున్నారు. ఈ దేశం మధ్యతరగతి సమూహం ఎక్కువ, మధ్యతరగతి ప్రజలు అది నిజమే అని విశ్వసించే పరిస్థితి. మేము మాలాంటి వాళ్ళం ఎవరైనా ప్రశ్నిస్తే మీరు తప్పు మాట్లాడుతున్నట్టున్నారని మాకే సూచనలు చేసే పరిస్థితి ఉంది. వారు కాకుండా వారి తరఫున సమూహాలు ఈ దేశాన్ని కొల్లగొడుతున్నాయి. అది అదాని కావచ్చు, అంబానీ కావచ్చు. నిన్న మొన్న ఇక రాజకీయ నాయకులు అత్యధికంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళందరినీ వారే టార్గెట్ చేసి మాట్లాడతారు. కొంత సమయం తర్వాత వాళ్ళు అందులో చేరి వారి పక్కలనే కూర్చుంటారు. వాళ్ళు పునీతులు అయిపోతున్నారు. సో ఇది సమాజం అంతా కూడా గమనిస్తుంది. ఇప్పుడు అందుకే వారు ఆ విషయాలను ఎక్కువ ప్రస్తావించకుండా ఇతర అంశాల మీద చర్చ చేస్తున్నారు. కాకపోతే మీరు అన్నట్టు డెఫినెట్గా నేను మొదట్లోనే చెప్పిన, రాజు నీతిగా ఉంటే సరిపోదు, రాజ్యాన్ని కూడా నిజాయితీగా నీతిగా నడపాలి అనేది నరేంద్ర మోడీ గారిలో అది లోపించింది. అది సమాజం కూడా గమనించాల్సిన అవసరం ఉంది.